కరెంట్ పోయిందంటే మాకు కూడా పోయిందంటే అమ్మయ్య అందరికి పోయింది ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనకి మన జీవితం కంటే పక్కన వాడు ఎలా ఉన్నాడు అనే ధ్యాస ఎక్కువ. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆయన శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశారట. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి అయ్యా నీకేం కావాలి అని అడుగుతుంది. అయ్యా నాకు ఒక కోరిక ఉన్నది, దాన్ని తీరుస్తావా అంటే ఈయన అన్నాడట, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ తపస్సు ద్వారా నన్ను మెప్పించావు, నువ్వు ఏ కోరిక అడిగినా సరే నేను నెరవేరుస్తాను, కానీ నువ్వేదైతే అడుగుతావో దానికి రెట్టింపు నీ పక్కింటి వాడికి ఇస్తాను అన్నాడట శివుడు. అయితే ఈయన ఏం చేశాడు, ఒక కారు అడిగాడు, పక్క వాడికి ఎన్ని వచ్చాయి, 2 కార్లు వచ్చాయి. ఈయన ఒక బిల్డింగ్ అడిగాడు, పక్కన వాళ్ళకి ఎన్ని వచ్చాయి, 2 బిల్డింగ్లు వచ్చాయి. ఈయన ఒక పిల్లవాడిని అడిగాడు, పక్కన వాడికి 2 పిల్లలు వచ్చాయి. ఈయన ఒక కోజీ బంగారం అడిగాడు, పక్కన వాడికి 2 కేజీల బంగారం వచ్చింది. అయితే ఈయన ఇలా అని తొంగి చూశాడట,